మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టం రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు సింహరాశి వాళ్ళు? తప్పకుండా మే నెలలో వచ్చేటప్పటికి సింహరాశి వారి గ్రహస్థితి ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో సప్తమంలో ఉన్నటువంటి రాహు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా వైవాహిక జీవితం కాకుండా కూడా కొన్ని చికాకులను కలిగించేటువంటి స్థితిలో రాహు, అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేది బాగా కష్టపెడుతుంది అన్నమాట. మరి ఈ యొక్క నెలలో వారికి వచ్చేటప్పటికి కొంచెం బెటర్మెంట్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే కొత్త సంవత్సరం రెండో నెల ఆల్రెడీ వచ్చేటప్పటికి రెండో నెలలకు ప్రవేశించడం జరిగింది. ఈ యొక్క నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మరియు అదేవిధంగా గురువు యొక్క కలయిక ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి ఖర్చు పరంగా కొద్దిగా ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అనుకున్నటువంటి కొన్ని పనులు స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా సంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఆ విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. వాటితో పాటు ఈ రాశి వారికి గురు శుక్రుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ యొక్క నెలలో అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు రాబోతున్నటువంటి మే 14వ తారీఖున రవి యొక్క సంక్రమణం, అంటే రవి యొక్క మార్పు మేషం నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అంటే భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రవి యొక్క మార్పు జరుగుతుందో అది రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వైవాహిక జీవితంలో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలకు కూడా ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మెయిన్ గా వచ్చేటప్పటికి శుక్రుడు ఈ రాశి వారికి మిథునంలోకి ప్రయాణం చేసేది మే 15వ తారీఖున ప్రయాణం చేయబోతున్నాడు. మే 15వ తారీఖున శుక్రుడు యొక్క మార్పు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలో వస్తాడో అప్పుడు వైవాహిక జీవితం గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఒక పాజిటివ్ ట్రెండ్, స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మే 14 ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లో డౌన్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి శుక్రుడి యొక్క స్థితి కొంచెం కాపాడగలుగుతుంది. ఈ రాశి వారికి మెయిన్ గా మనం చూసినట్లయితే మే 14వ తారీఖు నుండి, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ నుంచి వీళ్ళు పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు, అదేవిధంగా ఉద్యోగంతో పాటు ఈ రాశి వారు మెయిన్ గా వ్యాపార పరంగా కూడా కొంచెం లాభాన్ని స్వీకరించడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఉన్నటువంటి ఉద్యోగంలో ఎవరైతే స్టేబుల్ గా లేదని, లేకపోతే ఉద్యోగ పరంగా జాబ్స్ కోల్పోయినటువంటి వారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జాబ్స్ అనేది మార్పు చేర్పులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. జాబ్స్ క్షణంగా పోవటం, ఎందుకంటే అలాంటి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క రవి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే కొత్తగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండటం, చేస్తున్నటువంటి ఉద్యోగం సరిగా లేదనేటువంటి ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండటం, ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడు సాధిస్తానన్నటువంటి ఒక భయం ఏదైతే ఉంటుందో దాని నుంచి కొంచెం ఒక పాజిటివ్ హోప్, ఎక్కడో దూరంగా వచ్చేటప్పుడు వెలుగుతున్నటువంటి సూర్యుడు లాగా వీరికి ఆ యొక్క సూర్యుడు వీరి జీవితాల్లో వెలుగునివ్వగలుగుతాడు. ఇక రవి యొక్క స్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో కూడా వచ్చేటప్పటికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వీరు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు. ఎవరైతే మెయిన్ గా వచ్చేటప్పటికి ఈ టీవీ మీడియా రంగాల్లో, ఎలక్ట్రానికల్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి ఉన్నతాధికారుల యొక్క పని ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉందో వారు చేస్తున్నటువంటి పనిలో కొంచెం ప్రశాంతత, అదేవిధంగా ఉద్యోగ పరంగా కూడా కొంచెం పాజిటివ్ గా టర్న్ అవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు ప్రవచనకర్తలు, దాని తర్వాత ఎక్కువగా మీడియా ఫోకస్డ్ గా ఉండేటువంటి వారికి కూడా కొన్ని మంచి అవకాశాలు మే 14వ తారీఖు నుంచి వీరు పొందగలుగుతారు. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విద్యార్థులు మెయిన్ గా చెప్పాలంటే విద్యార్థులు ఎవరైతే విద్య గురించి ఎక్కువగా వాళ్ళకి, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మే అనేది వచ్చేటప్పటికి చాలా క్రిటికల్ మూమెంట్ అన్నమాట. ఎందుకంటే ఏప్రిల్ మేలో విద్యార్థులు మెయిన్ గా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో కొంచెం మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే వాళ్ళకి సక్సెస్ అనేది ఉంది. అదేవిధంగా వారు ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా కంపల్సరీగా ఈ యొక్క నెలలో సెకండ్ హాఫ్ లో పొందుతారు. ఫస్ట్ హాఫ్ లో ఈ రాశి వారికి
కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. మెయిన్గా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువగా గమనించడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి ఎక్కువగా లాభాన్ని స్త్రీల ద్వారా, అంటే ఉండేటువంటి పనిచేసేటువంటి ఆఫీస్ కార్యాలయాల్లో వీరికి కొంచెం సహాయం చేసేటువంటి స్థితిలో ఆ స్త్రీలు కొంచెం క్రియాశీలకమైనటువంటి పోషణ సపోర్ట్ అనేది ఇవ్వగలుగుతారు. కుటుంబంలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మెయిన్గా ముఖ్యమైనటువంటి కొన్ని జీవిత పరంగా మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు అనేవి ఉంటాయి. ఆ నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే వచ్చేటప్పటికి మెయిన్గా మనం మాట్లాడేటప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రామిసెస్, అంటే మీరు చేయలేనటువంటి కొన్ని ప్రామిసెస్ చేయొద్దు. అప్పు ఎవరికి డబ్బు వడ్డీకి ఇవ్వద్దు ఈ రాశిలో ఉండేటువంటి వారు. మరియు అదే విధంగా చేయి బదులు కూడా ఇవ్వడానికి 1-2 సార్లు ఆలోచించి ఇవ్వండి అంతే. అంతేగాని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మెయిన్గా బిజినెస్ పరంగా పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం, సప్తమంలో రాహు, ఈ రెండు, దాంతో పాటు ఈ యొక్క నెలలోనే వచ్చేటప్పటికి కుజుడు కూడా వచ్చేటప్పటికి శనితో కలిసి ఉన్నాడు. ఈ యొక్క కాంబినేషన్ ఈ రాశి వారికి కొంచెం ప్రభావాన్ని చూపిస్తుంది. మరియు ఈ ప్రభావాన్ని నుంచి కూడా లైట్గా ఈ యొక్క నెలలోనే మీరు బయటపడడానికి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అంటే నెల గడిచే కొద్దీ పాజిటివ్గా మారుతూ ఉంటుంది వీరి యొక్క జీవితం. గురుగారు, ఇక విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది అంటారు? ఈ యొక్క నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి ఇప్పుడు మనం గమనించినట్లయితే కొన్ని బిజినెసెస్గా బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇందా చెప్పిన విధంగా కొంచెం ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే వయసు అయినటువంటి వారు కానీ లేకుంటే ఆరోగ్యపరంగా కొంచెం ప్రభావం ఉన్నటువంటి వారికి కొంచెం జాగ్రత్తలు, హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ యొక్క నెలలో బాగా కలిసి వచ్చేటువంటి బిజినెసెస్ కూడా చెప్పాలంటే టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం పేరు అనేది 14-15వ తారీఖు తర్వాత వస్తుంది. మంచి పనులకి గుర్తింపు అనేది పొందగలుగుతారు. సంఘంలో గౌరవం, గుర్తింపు అనేది పొందగలుగుతారు. అది ఎప్పుడు పొందగలుగుతారంటే 15వ తారీఖు తర్వాత నుంచి కొన్ని అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మనం చూసుకున్నట్లయితే రెమెడీస్ గురించి మనం మాట్లాడినట్లయితే రాహు సరిగా లేడు, సో దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, ఆ కుంకుమను ధరించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా పరిహారాలు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శనికి వీలైనటువంటి దానం చేయాలి. అసలు దానం ఎందుకు చేయాలి అని చెప్పి శాస్త్రంలో కొన్ని వచనం ఉందన్నమాట. శాస్త్రం ప్రకారంగా వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ఏమని చెప్తున్నాడంటే, జరిగేటువంటి కర్మలకి మూలకారకం ఏమిటి అంటే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ ఫలితాలే. అంటే మనకు ఉండేటువంటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ మరియు అదే ఆగామ కర్మ, ఈ 3 కర్మలు ఉంటాయి. సంచిత కర్మ అంటే నువ్వు ఇప్పుడు చేసేది, సంచిత కర్మ జరిగిపోయినటువంటిది, ప్రారబ్ధ కర్మ జరుగుతున్నటువంటిది. ఓకే, ఈ కర్మ ఫలిత సిద్ధాంతం ప్రకారంగానే మనం చేయాలి. మరి అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతాడు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు నేను రాజుని, నా దేశంలోనే ఒక సైనికుడు ఉన్నాడు, ఇంకొకడేమో బిచ్చగాడు ఉన్నాడు, మరి ఒకే దేశంలో ముగ్గురు స్థితులు ఉన్నాయి కదా, అంటే వీరు చేసినటువంటి కర్మఫల ప్రకారంగానే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మార్చుకోలేరని అడుగుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు ఏమని చెప్తాడంటే, ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి కర్మ అంటే పూర్వ కర్మ ఫలితం ప్రకారం వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ నువ్వు జడ పదార్థం కాదు, అంటే నువ్వు ఒక చెట్టువో రాయివో కాదు, నువ్వు ఒక మనిషి, నీకు బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఈ 2 ఉన్నాయి నీ దగ్గర. మరి నీ యొక్క కర్మని నువ్వు మార్చుకోగలుగుతావు అంటే అవును, నీ కర్మను నువ్వు మార్చుకోగలుగుతావు. ఎలా మార్చుకోగలుగుతావు? సంచిత కర్మలు చేయాలి అంటారు. సంచిత కర్మలు అంటే ఏంటి? మంచి పనులు చేయాలి. అంటే నువ్వు పాపాన్ని ఎలాగైతే మూట కట్టుకుంటున్నావో, అంటే నీకు వచ్చేటువంటి చెడు ఫలితాలు, అంటే భూమండలం మీద నువ్వు అనుభవించేటువంటి కష్టాలకి కారకం ఏంటి? పూర్వ జన్మలో చేసినటువంటిది, ఈ జన్మలో చేసినటువంటి పాప ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఈ పాప ఫలితాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ఏం చేయాలి అంటే కూడా దానికి ఉపాయం చెప్పేస్తాడు. ఏంటది? సంచిత కర్మలు చేయాలి, అంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు ఏమేంటి? అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే దానం చేయాలి అని చెప్పారు. అంటే మనం చేసేటువంటి దానం ఏమవుతుంది? మంచి పనే కదా అది. ఆ
ఆ మంచి పని ద్వారా ఏమవుతుంది, నీ యొక్క పుణ్యఫలం పెరిగి నీకు మంచి జరగటం అనేది మొదలవుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం విశేషంగా ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.